అల్లు అర్జున్ అరెస్టు, బెయిల్, రిమాండ్ వీటన్నిటి నేపథ్యంలో చాలామందికి ఉన్న ప్రశ్నలు సందేహాలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ధన్యవాదాలు సార్. కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు సార్. ఆయన చెప్తోంది ఒకటే, నాకు మద్దతుగా ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. రేవతి కుటుంబానికి ఇప్పటికే సహాయం చేశాను. అది పోడ్చలేనిది. బట్ ఆ కుటుంబానికి అన్ని రకాలుగా, అన్ని విధాలుగా అండగా ఉంటాను అని చెప్పి గత 20 ఏళ్లుగా తను ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ షో ప్రీమియర్ షో థియేటర్కి వెళ్ళి చూస్తూ ఉంటాను. బట్ ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ దురదృష్టకరం, ఇదంతా ఈ రకంగా అవ్వడం, ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు అని చెప్పి మాట్లాడారు సార్. మీడియా మిత్రులు కొన్ని లీగల్ అంశాలను ప్రస్తావించబోతే ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ప్రస్తుతానికి నేను మాట్లాడాను అని చెప్పి ఆయన చెప్పిన పాయింట్ సార్. అంటే అల్లు అర్జున్ చెప్పింది రైట్ కదా. ఇప్పుడు కావాలని ఎందుకు చేస్తాడు? ఇప్పుడు ఆయనకు అలాంటి అనుభవం లేదు. కావాలని ఎవరు చెయ్యరు. తన పవర్ చూపెట్టుకోవటానికి చేశాడు. ఇవన్నీ అర్థం లేని ఆర్గ్యుమెంట్స్. డెఫినెట్గా అల్లు అర్జున్ ఇంటెన్షనల్ కాదు. క్రిమినల్ ఇంటెంట్ అసలే లేదు. ఇంటెన్షనే కాదంటే క్రిమినల్ ఇంటెంట్ అసలే లేదు. మీకు అందువల్ల ఆ ఇన్సిడెంట్ జరగడానికి అల్లు అర్జున్ కారణము అని ప్రత్యక్షంగా ఎస్టాబ్లిష్ చేయలేము. అందులో ఉన్న ఫండమెంటల్ పాయింట్ ఒకటి, కొంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. తీసుకున్నారా లేదా? అందులో నిర్లక్ష్యం ఏమైనా ఉందా? ఎందుకంటే ఇలాంటివి ఘటనలు జరగలేదు కనుక జరగవనుకోవడానికి వీలు లేదు. అందువల్ల ఆ రకమైన డిజాస్టర్ ప్రిపేర్నెస్ అంటారు. సో ఇలాంటి ఒకవే అల్లు అర్జున్ జరగకపోవచ్చు, కానీ దేశంలో చాలా చోట్ల జరిగాయి కనుక దే కూడా టేకన్ ప్రికాషన్. ఆ ప్రికాషన్ తీసుకున్నాము అని అల్లు అర్జున్ తరఫున వాళ్ళ వాదన, మేము అనుమతులు తీసుకున్నాము అని. అల్లు అర్జున్ ప్రభుత్వ వాదన మేము వద్దన్నామని. అది లాస్ట్ కోర్టులో తెలుస్తుంది. రైట్ సార్. ఒకసారి అల్లు అర్జున్ మాట్లాడారు కొద్దిసేపటి క్రితం మీడియాతో. ఒకసారి Thank you. I'm safe. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. Went to watch a movie and due to an unfortunate accident, there's been a loss of a person. And we're always very sorry for whatever's genuinely happened. And it's purely out of my personal control. And I've been doing that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It's purely accidentally, purely unfortunate. And I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again, I'd like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. పాన్ ఇండియా స్టార్ కదా, మొత్తం పీటీఐ, ఏఎన్ఐ, మొత్తం నేషనల్ మీడియా అంతా పాన్ ఇండియన్ స్టార్. పాన్ ఇండియన్ స్టార్. పుష్ప 2 సక్సెస్. పుష్ప 2 క్రియేట్ చేసిన బాక్స్ ఆఫీస్ రికార్డులు 1000 crores దాటిపోయింది. సో ఫస్ట్ డేనే 290 crores ఎంతో కలెక్షన్. సో ఇట్స్ సెన్సేషన్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సెన్సేషన్. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ సమయంలో ఈ ఘటన జరగడం వల్ల దాని పూర్తి ఆనందాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. ఈవెన్ అల్లు అర్జున్ కూడా చెప్పాడు అది. తాను ఏదో ఇంటర్వ్యూలో చెప్పింది చూశాను. సెలబ్రేషన్లో కూడా సహజంగా ఇది ఇన్సిడెంట్ జరిగితే మనకెట్లా ఆవేదన ఉంటుందో అల్లు అర్జున్ కూడా అదే ఆవేదన ఉంటాడు.